ఫ్రెండ్స్ 42 సైజ్ ప్లాజో ప్యాంట్ అయితే కటింగ్ చేసి చూపిస్తే ఇప్పుడు మొన్న టాప్ కుట్టిన కదా, కట్ చేసిన కదా, అది వీడియో పెట్టిన. దాని మీద ఈ ప్యాంటు మెటీరియల్ వచ్చింది. ఇది అయితే 42 సైజ్ది ప్యాంటు. ఎలాస్టిక్ కోసము 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఇక్కడ కింద కూడా మలుచుకుంటాం కదా, దానికి కూడా ఎక్స్ట్రా తీసుకుని మొత్తం 41 దగ్గర అయితే ఒక మార్క్, మొత్తం 41 దగ్గర అయితే ఒక మార్క్ చేసుకుంటున్నా. తర్వాత ఎలాస్టిక్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా. ఇక్కడ ఒక లైన్ గీసుకుందాం. ఫస్ట్ గీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక లైన్. ఇది ఎలాస్టిక్ కోసం, ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా. అయితే 42 సైజ్ కదా, 4వ భాగం అయితే 10.5 అవుతుంది. 10.5కు 3 ఎక్స్ట్రా, 3 ఇంచులు ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి మనము. 13.5 అవుతుంది. ఈ కింది లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి పెట్టుకోవాలి 13.5. ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇదే 13.5 మనం కింద ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఇది ఈ పార్ట్కు ఇక్కడ నుంచి 13.5 పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్నాం కదా, లైన్ గీసుకుందాం. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, కొంచెం సౌండ్ అయితే వచ్చింది. ఇంతకుముందు ఇదే సేమ్ వీడియో చేసినా కానీ మొత్తం వర్షం సౌండ్ వచ్చింది, అందుకనే మళ్ళీ చేస్తున్నా. లైన్ గీసుకున్నాక 2.5 దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. నేను వర్షం పడుతుందని కొంచెం పెద్దగా మాట్లాడుతున్నా, అర్థం చేసుకోండి. ఇక్కడ వరకు ఇట్లా రౌండ్ తీయాలి. ఇట్లా మరీ రౌండ్ తీయద్దు, కొంచెం ఇట్లా క్రాస్లా తీసుకోవాలి. చూసిరు కదా 13.5 ఇక్కడ. అయితే ఇక్కడ నుంచి ఈ 13.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా మధ్యలోకి ఎంత వస్తుందో అంత, 7 ఇంచులు అనుకోండి. ఇక్కడ నుంచి సేమ్ కింది వరకు, మన యాంకిల్ వరకు ఎంత సేమ్ ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ సేమ్ ఇక్కడ ఒక లైన్ గీసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర కింద ఏం చేయాలంటే ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. సరిపోతుంది ఫ్రెండ్స్, మనకు అంత ఎక్కువ అవసరం లేదు. 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా సేమ్. ఇప్పుడు ఈ స్కేల్ ఉంటాయి, ఈ స్కేల్ తోటి కట్ చేసుకుంటూ లేకపోయినా పర్లేదు. ఇట్లా అయితే దీనికైతే జాయింట్ చేయాలి. ఇక్కడ మనం మార్క్ చేసుకున్న దానికి ఇక్కడ నుంచి ఇట్లా అయితే జాయింట్ చేసుకోవాలి. తర్వాత సేమ్ ఇక్కడ నుంచి ఈ లైన్కు ఇట్లా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా ఈ క్లాత్ మీద? కరెక్ట్ నేను చెప్పేది ఈనండి, అర్థమవుతుంది. ఇట్లయితే గీసుకున్నా కదా, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ 2 ఫోల్డ్ వేసుకున్నా, చూడండి 2 ఫోల్డ్. చూసిరు కదా, అర్థం చేసుకోండి. కొంచెం ఇట్లా క్రాస్లో ఇట్లా అనుకొని తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చూసిరు కదా, ఇంతే. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎలాస్టిక్ కోసం. ఇక్కడ మనది నడుము ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఇక్కడ ఇట్లా నుంచి ఇది కనిపిస్తుందా చూడండి. ఇదైతే కట్ చేసుకుంటా ఫ్రెండ్స్, కట్ చేసుకుంటే కొంచెం కనబడుతుంది, మంచిగా అర్థమవుతుంది.
ఇట్లా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇట్లుంటది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇది ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. ఇది కింద నుంచి సేమ్ పెట్టుకోవాలి. పైనుంచి కొంచెం చేంజెస్ అవుతాయి. కింద సేమ్ ఉంటది. ఇట్లా పెట్టుకోవాలి. మూతలు ఏం లేకుండా కరెక్ట్ గా పెట్టుకొని అయిపోయింది కదా. సేమ్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్. ఇది అయితే దీంట్లో కొంచెం చేంజెస్ ఉంటాయి అంతే. బ్యాక్ పార్ట్ కోసం ఎక్స్ట్రా ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 దగ్గర ఒక మార్కు పైకి చేసుకోవాలి. ఇట్లా తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కోసం. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఇక్కడ 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 వరకు ఇట్లా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఇట్లా కరువు తీయాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎట్లా తీసినాం అట్లా ఇక్కడ కూడా క్రాస్ లైన్ గీసుకోవాలి. తర్వాత 2.5 ఉంది కదా, ఇక్కడ 2.5 ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఈ లైన్ నుంచి కనిపిస్తుందా, ఈ లైన్ నుంచి ఇక్కడ వరకు మన ఫ్రంట్ పార్ట్ది ఎక్కడ వరకు అవుతుంది ఇక్కడ వరకు ఇట్లా గీసుకోవాలి. క్రాస్ లైన్ గీసుకోవాలి. ఇట్లా గీసుకున్నాం కదా, అర్థమైందా? ఇక్కడ ఇట్లా గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇట్లా గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇట్లా 2 కాళ్ళకు కూడా మొత్తం అంతే ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేసుకోవాలి. అంతే అయిపోయింది. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, సేమ్ ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ నుంచి లైన్ గీసుకున్నా, మీకు అర్థం కావడం కోసమని చూపిస్తున్నా. ఇది కొంచెం కలరు కనిపిస్తలేదు కెమెరాలో, అందుకనే చూపిస్తున్నా. చూసారు కదా, కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే. అంతే ఫ్రెండ్స్, ఇదైతే సేమ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏం ఎక్స్ట్రా పెట్టద్దు. ఇటు సైడ్ ఓన్లీ అక్కడ సైడ్ మాత్రమే ఎక్స్ట్రా పెట్టాలి 2 ఇంచెస్. ఇదైతే సేమ్ అట్లే కట్ చేసుకోవాలి. అయిపోయింది దీని కటింగ్. ఇటు సైడ్ మరీ రౌండ్గా తీయద్దు, కరువు షేప్ కొంచెం. అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది ఫ్రంట్ బ్యాక్
అంతే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ కూడా చూపిస్తా. అయిపోయింది కదా.